ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అనూష ముఖ్య అతిథిగా హాజరై ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను యథావిధిగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు మా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘం నుంచి మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే వాళ్ళ పని ఒత్తిడి వాళ్ళ 8 గంటల కంటే ఎక్కువ కాలం వాళ్ళు పనిచేయడం కొరకై వాళ్ళు 1886లో వీళ్ళు లేవనెత్తడం జరిగింది. కార్మికులు మాకున్న సమయాన్ని తగ్గించాలని వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడనే కాకుండా ఈ దేశంలోనే కాకుండా కొన్ని దేశాల్లో కూడా ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుకుంటారని తెలియజేస్తూ మా మున్సిపల్ వర్కర్స్కి ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా నేను దగ్గరుండి చూసుకుంటానని తెలియజేస్తున్నాను. జూన్ 6న దేశవ్యాప్తంగా 4 కోడ్లు రద్దు చేయాలని దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది కార్మికులు నిరసన ధర్నాలు చేయడం జరిగింది. అయితే దేశంలో 21 రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాలున్నాయి. వాళ్ళు ఈ 4 కోడ్లను రద్దు చేయడం లేదు, అమలు చేస్తున్నారు. ఈ 4 కోడ్లు అమలు అవుతే ఇప్పుడు మేడం గారు అన్నట్టు 1886లో 8 గంటల కొరకు అనేక మంది త్యాగాలు చేస్తే 8 గంటలు వచ్చినాయి. ఈరోజు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఏదైతే ప్రతిపక్ష రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అమలు చేయడం లేదు 4 కోడ్లని. ఈరోజు 141వ మేడే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 4 కోడ్లు వస్తే దేశంలో కార్మికులకు ఎటువంటి హక్కులు ఉన్నాయి. 8 గంటల నుంచి 12 గంటలు చేస్తుండ్రు. తర్వాత కొత్తగా ఐపీసీ చట్టం కూడా తీసుకొచ్చిండ్రు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఈ ఐపీసీ చట్టం ద్వారా కూడా నువ్వు వినతి పత్రం ఇస్తే, ర్యాలీ తీస్తే ప్రతి దానికి కూడా